భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము. శ్రీకృష్ణ భగవానుడిట్లో పలుకుచున్న సందర్భం. నేను శాశ్వతమైన ఈ యోగమును మొదట సూర్యునకు తెలిపి తిని, సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఈ విధంగా పరంపరగా వస్తున్న ఈ యోగమును రాజర్షులు తెలుసుకున్నారు. కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు క్షీణించినది. ఈ యోగము ఉత్తమమైనది మరియు రహస్యముగా ఉంచదగినది. నీవు నా భక్తుడవు, స్నేహితుడవు కనుక మిగిలిన పురాతనమైన ఈ యోగమును నేను మీకు తెలుపుచున్నాను. అది వినినా అర్జునుడు, కృష్ణ, నీ జన్మ ఇటీవలిది. సూర్యుని జన్మ కల్పాదియంతు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. నీవు సూర్యునకు ఈ యోగము ఉపదేశించావు అనేది నేను ఎట్లా నమ్మగలను అని అడిగెను. అప్పుడు కృష్ణ భగవానుడు, ఓ అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి. వాటన్నింటినీ నేను ఎరుగుదును, కానీ నీవు ఎరుగవు. కారణం నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడును. అయినను ప్రకృతి నా అధీనములో ఉంచుకొని నా మాయ చేతనే నేను అవతరిస్తున్నాను. భగవానుడు ఎప్పుడు అవతరిస్తాడు అను సందర్భములు, ధర్మమునకు హాని కలిగినప్పుడు, ధర్మము పెరిగిపోతున్నప్పుడు, సత్పురుషులను రక్షించి దుష్టులను పాపులను రూపుమాపుటకు మరియు ధర్మమును సుస్థిరమునర్చుటకు ప్రతి యుగమునందు నేను అవతరిస్తూ ఉంటాను. నా జన్మలో కర్మలో దివ్యములని ఎరిగిన వారు మరణించిన తరువాత మరుజన్మ లేకుండా నన్నే చేరుతారు. ఇదివరలో కూడా ఎక్కువ మంది భక్తులు రాగ భయ క్రోధరహితులై దృఢమైన భక్తి భావముతో నన్ను ఆశ్రయించి జ్ఞానరూప తపస్సు చేత పవిత్రులై నా స్వరూపమును పొంది ఉండిరి. భక్తులు నన్ను ఎలా సేవింతురో ఆ విధంగానే నేను కూడా వారిని అనుగ్రహింతును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. ఈ లోకములో కర్మఫలమును ఆశించి వారు ఇతర దేవతలను పూజించురు. అలా చేయడం వల్ల వారికి సిద్ధి త్వరగా లభిస్తుంది. గుణకర్మలను అనుసరించి 4 వర్ణములను నేను సృష్టించి తిని, అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు. ఈ సృష్టికి నేను కర్తను, శాశ్వతుడను. అయినప్పటికీ నన్ను ఆ కర్తగా తెలుసుకొనుము. నాకు కర్మఫలాసక్తి లేదు, కావున కర్మలు నన్నంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు. కర్మలు ఎన్ని రకాలు, వాటి లక్షణాలు ఏమిటి అను సందర్భములో, అర్జున, ప్రాచీనులైన ముముక్షువులు నా తత్వరహస్యమును తెలుసుకొని కర్మలను ఆచరించిరి. కావున నీవును ఆ పూర్వుల వలె నిష్కామ భావముతో కర్మలను ఆచరింపము. కర్మ అనగానేమి, అకర్మ అనగానేమి అనే విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు కూడా భ్రాంతికి లోనగుచున్నారు. కావున కర్మతత్వమును నీకు చక్కగా విశదపరచెను. దానిని తెలుసుకొని నీవు కర్మబంధము నుండి ముక్తుడవయ్యెదవు. దానికన్నా ముందు అసలు కర్మతత్వము, అకర్మ స్వరూపము మరియు వికర్మ లక్షణములను కూడా తెలుసుకొనుట చాలా అవసరం. ఎందుకనగా కర్మతత్వము అతి నిగూఢమైనది, తెలుసుకొనుట కష్టం. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడే బుద్ధిమంతుడు. అతడు అన్ని పనులు చేయ సమర్థత కలిగిన యోగి. ఎవరి కర్మలు శాస్త్ర సమ్మతములై కోరిక సంకల్పము లేకుండా ఉంటాయో, ఎవరి కర్మలు జ్ఞానాగ్నిలో భస్మమగునో అట్టి మహాపురుషుడిని పండితుడని అంటారు. చేసే ప్రతి కర్మయందు ఫలాపేక్ష వదిలి నిరాశ్రయుడై పరమాత్మయందే నిరంతరము సంతృప్తి కలిగినవాడు, అంతఃకరణమును శరీర ఇంద్రియములను జయించినవాడు, సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించినవాడు, కర్మలయందు పూర్తిగా లీనమైనప్పటికీ అతడు పాపము పొందడు. వాస్తవముగా తాను చేసిన కర్మలకు
అతడు కర్త కాడు. యజ్ఞమునందు వినియోగించు సాధనములు, హోమము చేయబడు ద్రవ్యములు, అగ్నియు, యజ్ఞము ఆచరించు కర్త, హవనక్రియ కూడా బ్రహ్మములోని అంతర్భాగములే. ఈ బ్రహ్మకర్మయందు స్థితుడయ్యుండు యోగి ద్వారా పొందగలిగిన యజ్ఞఫలము కూడా బ్రహ్మమే. కొందరు యోగులు యజ్ఞానికి ఫలితం ఆశించకుండా తాము కోరుకునే ఫలాన్ని బ్రహ్మాగ్నిలో హోమం చేస్తారు. కొందరు బ్రహ్మవేత్తలు బ్రహ్మ అనే అగ్నిలో ఆత్మచేతనే హోమం చేస్తారు. నిష్ట కలిగిన యోగులు కొందరు మనోవిగ్రహము ద్వారా ఇంద్రియాలను అదుపు చేయుదురు. ఇంద్రియ క్రియలను, ప్రాణముల క్రియల అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగ రూపాగ్నిలో హవనము చేయుదురు. యజ్ఞములు ఎన్ని రకాలు, వాటి ఉపయోగాలు ఏమిటి అను సందర్భములు. కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, తపోరూప యజ్ఞములను, యోగరూప యజ్ఞములను, అహింస అనే తీవ్ర వ్రతమును, మరికొందరు స్వాధ్యాయం అనే జ్ఞాన యజ్ఞమును ఆచరిస్తారు. కొందరు ఉచ్ఛ్వాసలను నిశ్వాసలలోను, నిశ్వాసలను ఉచ్ఛ్వాసలలోనూ అర్పిస్తారు. మరికొందరు ఉచ్ఛ్వాస నిశ్వాసలను బంధించి సమాధిలో నిలుస్తారు. కొందరు నియమిత ఆహారులై ప్రాణవాయువునందే హవనము చేస్తారు. ఈ సాధకులందరూ పాపమును పోగొట్టుకొని యజ్ఞశేషమనే అమృతమును భుజించుచు పరమాత్మను పొందుతున్నారు. అసలు యజ్ఞమే చేయని వారికి ఈ లోకములో సుఖము లభించదు, ఇక పరలోక విషయము చెప్పనేలా. ఇలాంటి అనేక రకములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరించబడినవి. ఈ యజ్ఞములన్నీ త్రికరణ శుద్ధి అనగా మనస్సు, వాక్కు, కర్మలుగా ఆచరించినప్పుడే అవి ఫలితాలు ఇస్తాయని తెలుసుకొని బంధముల నుండి విముక్తుడు కాగలవు. అర్జున, ద్రవ్యములతో ఆచరింపబడు యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీ జ్ఞానమునందే పరిసమాప్తమగును. జ్ఞానమును పొందటం ఎలా? తత్వమును దర్శించిన జ్ఞానుల దగ్గరకు వెళ్ళి, అనగా గురువుల దగ్గరకు వెళ్ళి వారికి ప్రణమిల్లి సేవ చేసి నియమముతో ప్రశ్నించుట వలన ఆ తత్వజ్ఞానమును నీవు తెలుసుకొనగలవు. అర్జున, ఈ తత్వజ్ఞానమును తెలుసుకున్న తరువాత మరలా మోహము పొందవు. ఆ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీ యందు, తరువాత పరమాత్మ అయిన నా యందు చూడగలవు. ఒకవేళ నీవు పాపాత్ములందరికన్నా మహాపాపివి అయినప్పటికీ జ్ఞానము అనే నౌక సహాయముతో పాప సముద్రము దాటగలవు. మండుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లుగా జ్ఞానమును అగ్నికర్మలన్నింటినీ భస్మమునరించును. ఈ లోకములో జ్ఞానముతో సాటియగు పవిత్రమైనది మరొకటి లేదు. కర్మయోగ సాధన చేస్తూ, అంటే కొంతకాలమునకు తన ఆత్మయందు అదే జ్ఞానమును సాధకుడు తనంతట తానే పొందగలడు. జితేంద్రియుడికి, సాధన చేసేవాడికి, శ్రద్ధ కలవాడికి జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే అతడు పరమశాంతిని పొందును. అవివేకి, శ్రద్ధ లేని వాడు అయినా సంశయాత్ముడు భ్రష్టుడై నశించును. అలాంటి సంశయాత్ములకు ఈ లోకములో గాని పరమలోకంలో గాని సుఖము ఉండదు. ధనుంజయ, చేయవలసిన కర్మలను ఆచరించుచు కర్మఫలములన్నింటినీ భగవంతుడికి అర్పణ చేయుచు వివేకము ద్వారా అనుమానాలన్నింటినీ తొలగించుచు అంతఃకరణమును వశము నందు ఉంచుకొనును వానికి కర్మలు బంధించలేవు. కావున అర్జున, నీ హృదయమునందు గల అజ్ఞానజనితమైన అనుమానాలను వివేక జ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి యోగమునందు స్థితుడవై యుద్ధము చేయుటకై లెమ్ము. ఈ విధముగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీత యందు జ్ఞానకర్మ సన్యాస యోగము అనే 4వ అధ్యాయము సమాప్తం.